ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇది డ్రాయింగ్ క్వశ్చన్ పేపర్లో ఇది 8th క్వశ్చన్ కింద ఇస్తాడు. డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ కింద ఇస్తాడు. ఇవి ఎలా ఇస్తాడంటే, అయితే ప్రిజమ్ గీయమంటాడు. అది రెక్టాంగులర్ అదే పెంటగానల్ ప్రిజం అయి ఉండొచ్చు, హెక్సగానల్ ప్రిజం అయి ఉండొచ్చు. హెక్సగానల్ ప్రిజం అంటే పైన కింద ఇవి 6 సైడ్స్ ఉంటాయి, అది హెక్సగానల్ ప్రిజం. పెంటగానల్ ప్రిజం అంటే 5 సైడ్స్ ఉంటాయి. ఇలా ఓకే, ఇలా గీయమనవచ్చు. మళ్ళీ ఇంకా ఎలా అంటాడంటే, ఇందులో ఎప్పుడు కూడా బేస్ అన్నది అంటే టాప్ వ్యూ అన్నది మనం ఇక్కడ గీస్తాం, ఫ్రంట్ వ్యూ అన్నది మనం ఇక్కడ గీస్తాం. ఆడు క్వశ్చన్లో ఎలా అంటాడంటే, బేస్ ఈజ్ ప్యారలల్ టు విపి అని అంటాడు. ప్యారలల్ టు విపి అంటాడు. ఇట్స్ బేస్ ఈజ్ ప్యారలల్ టు విపి అన్నప్పుడు బేస్ని అంటే వన్ ఆఫ్ ద సైడ్ని మనం ప్యారలల్గా తీసుకుని డ్రా చేయాలి. ఇలాగా హెక్సగాన్ అయితే ఇలాగా, పెంటగాన్ అయితే ఇలాగా. ఓకే, ఒకవేళ ఇలా ప్యారలల్గా కాకుండా వేరేలా కూడా అడగచ్చు. ఆ బేస్ అన్నది పెర్పెండిక్యులర్ టు విపి అంటాడు. అప్పుడు ఇలా తీసుకోవాలి ఫస్ట్ బేస్. ఇక్కడ నుంచి మనం డ్రాయింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు హెక్సగాన్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది హెక్సగాన్. పెంటగాన్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఓకేనా? ఇవి 2 టైప్స్ అన్నమాట. మళ్ళీ ఈ హెక్సగాన్లో ఒక హోల్ చేసాము అంటాడు. ఆ హోల్ అన్నది ఇక్కడ మనం ఫేస్ మీద చేయొచ్చు, లేకపోతే పైన చేయొచ్చు. అవునా? సో మనకి పైన అంటే మన ఆ హోల్ అన్నది పైన ఉన్నదా లేకపోతే ఇలా సెంటర్లో ఉన్నదా అని మనకు తెలియటం కోసం దాని యాక్సిస్ ఎలా ఉంది అని ఇస్తాడనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇంకా క్లియర్గా డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ ఫేస్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఈ ఫేస్ మధ్యలో హోల్ ఉంది. యాక్సిస్ అంటే ఏంటంటే ఇది సెంటర్, అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్ళే ఇమాజినరీ లైన్ని మనం యాక్సిస్ అంటాం. అవునా? ఈ యాక్సిస్ ఒకవేళ పెర్పెండిక్యులర్ టు విపి అంటే ఫేస్ మీద డ్రా చేయాలి. పెర్పెండిక్యులర్ టు విపి, యాక్సిస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు విపి అంటే మనం ఫేస్ మీద సర్కిల్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్యారలల్ టు విపి అని ఇచ్చాడంటే యాక్సిస్ ఆఫ్ హోల్ అన్నదే ప్యారలల్ టు విపి అని ఇచ్చాడంటే ఆ హోల్ అన్నది పైన ఉంది, పైనుంచి కిందకు ఉంది, ఈ హోల్ ఇలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమం మనకి ఫేస్ మీదే ఇస్తాడు. మనకి మ్యాక్సిమం కేసెస్ అంటే 99% ఫేస్ మీదే మనం హోల్ అన్నది డ్రా చేయాలి. ఇక్కడతో మనకి ప్రిజమ్స్ యొక్క ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి ఈ వీడియోతో. సో నెక్స్ట్ నుంచి మనం కోన్ చూద్దాం. కోన్ ఇంకా పిరమిడ్, ఇవి 2 చూస్తే 14 మార్క్స్ ఈజీగా వస్తాయి. మొత్తం నా ప్లేలిస్ట్లో ఒక 4 వీడియోస్ ఉంటాయి వీటికి సంబంధించింది ప్రిజమ్. అవన్నీ చూడండి. అవన్నీ చూస్తే ప్రిజమ్స్ ఆల్మోస్ట్ మనకి కంప్లీట్గా కవర్ అయిపోతుంది. ఓకేనా? R23 డ్రాయింగ్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే, హెక్సగానల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 30 mm. ఫస్ట్ హెక్సగానల్ ప్రిజమ్ అంటే ఇది బేస్ సైడ్ అంటే 30 mm ఉంది అని చెప్పాడు. నెక్స్ట్ హైట్ 70 mm. ఇక్కడ హైట్ అని కాకుండా యాక్సెస్ అని కూడా ఇవ్వచ్చు. యాక్సెస్ లెంత్ ఆఫ్ యాక్సెస్ అని కూడా ఇవ్వచ్చు. లెంత్ ఆఫ్ యాక్సెస్ అన్న హైట్ అన్న ఒకటే, 70 mm. సో ఇది 70 mm ఉంది హైట్ అని ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి. ఎప్పుడు కూడా బేస్ అనేది హెచ్పి మీదే రెస్ట్ అవుతుంది. కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ లైన్ అయితే మారదు. విత్ ఎ సైడ్ ఆఫ్ బేస్ పెర్పెండిక్యులర్ టు ది హెచ్పి. సైడ్ ఆఫ్ బేస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే ఇలాగా ఈ కేసులోకి వస్తుంది. పెర్పెండిక్యులర్ అంటే చూడండి, ఇది పెర్పెండిక్యులర్ ఉందా లేదా, ఏదైనా సరే యాంగిల్ అంటే ఇంక్లైన్ టు విపి అని ఇచ్చిన, పెర్పెండిక్యులర్ టు విపి ఇచ్చిన, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచే తీసుకుంటాం. అవునా? మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. ఇంక్లైన్ టు విపి అంటే మనం ఇలాగే తీసుకుంటాం, లేకపోతే ఎలా తీసుకుంటాం. ఇంక్లైన్ టు విపి అన్నది బేసిక్గా ఈ ఏరియాలో తీసుకుంటాం మనం. దీన్ని హెచ్పి ప్లేన్, ఇది విపి ప్లేన్. అలా కాకుండా ఇంక్లైన్ టు హెచ్పి అంటే మనం ఇక్కడ డ్రా చేసుకుంటాం. ఇంక్లైన్ టు హెచ్పి అవన్నీ ఇక్కడ డ్రా చేసుకుంటాం, ఇంక్లైన్ టు విపిలన్నీ ఇక్కడ డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు? అది వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆఫ్ సైడ్ ఆఫ్ బేస్ పెర్పెండిక్యులర్ టు విపి అంటే ఈ బేస్ అన్నది ఇదేంటి ప్యారలల్ కేస్, ఇది పెర్పెండిక్యులర్ కేస్. సో ఇలా పెర్పెండిక్యులర్గా ఉంది అంటే బేస్ ఇలా ఉంది అని చెప్పాడు అనమాట. అంటే మనం ఇలా డ్రా చేయాలని అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సో మనకి ఒకటి క్లియర్ అయిపోయింది, మనం ఇలా డ్రా చేయాలి. and the prism has a cylindrical hole of diameter 40 mm drilled centrally such that the axis of the hole is
పెర్పెండిక్యులర్ టు వీపీ. పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఏ కేసు అని చెప్పాను, ఇది అంటే ఫేస్ మీద సర్కిల్ వస్తుంది. సో దీనికి మనం ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలి. ఫస్ట్ రఫ్గా చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, ఒక బేస్ ఆఫ్ సైడ్ 30 mm పెర్పెండిక్యులర్గా ఉంది చూడండి. కావాలంటే ఇది పెర్పెండిక్యులర్ 90. నెక్స్ట్ నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే పెర్పెండిక్యులర్ టు వీపీ, అంటే వీపీకి సంబంధించిన ఏ యాంగిల్స్ అయినా కూడా మనం ఇక్కడే తీసుకుంటాం, అందుకే ఇక్కడ చెప్పాను నేను. నెక్స్ట్ హెక్సగాన్ డ్రా చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఇప్పుడు ఇలా ఈ లైన్స్ని పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. ప్రొజెక్ట్ చేసిన ఎక్కడి వరకు ప్రొజెక్ట్ చేయాలి, హైట్ 70 mm. సో 70 mm వచ్చే వరకు హైట్ ప్రొజెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ లెంత్ ఎంత 30. హెక్సగాన్ అంటే సైడ్స్ ఎన్ని 60 × 6, 30 × 6 180. సో 180 లెంత్తో ఇక్కడైతే ఎంత హైట్ ఉందో అంత హైట్తో ఇక్కడ పెట్టుకుని 180 లెంత్తో ఇలాగా ఇదంతా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 180. సో 180ని ఎన్ని పార్ట్స్, ఒక్కో సైడ్ 30 కదా. సో 30 30 30 30 30 30. ఓకే, 1 2 3 4 5 6 30. నెక్స్ట్ ఆ హోల్ అన్నది ఎక్కడ ఉందంట, డ్రిల్డ్ సెంట్రలీ అంటే ఇదేమో ఎడ్జ్, ఇవి రెండు ఎడ్జెస్, మధ్యలో ఉన్నది సెంటర్. సో దీనికి సెంటర్ క్యాలిక్యులేట్ చేయండి. 70 కాబట్టి 35 mm సెంటర్, అంటే కదా 70/2 దగ్గర సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి రేడియస్ ఎంత, డయామీటర్ 40 కాబట్టి రేడియస్ మనకి ఎంత అవుతుంది 40/2 20 mm. 20 mmతో సర్కిల్ కొట్టాలి. ఓకేనా. సర్కిల్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు, ఈ సర్కిల్ని సమ్ పార్ట్స్ చేసుకోవాలి. మన ఇష్టం, మనం ఎన్ని పార్ట్స్ అయినా చేసుకోవచ్చు. 12 పార్ట్స్ చేసుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో 12 పార్ట్స్ ఆర్ 6 పార్ట్స్ మన ఇష్టం పార్ట్స్ చేసుకుని దాన్ని ఈ లైన్స్ని ఇలా కిందకి పొడిగించాలి. పొడిగించిన తర్వాత ఇక్కడ ఇది చూడండి ఇలా ఉంది అంటే ఇవి టూ సైడ్స్ ఇక్కడ కలిసి ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 sides మధ్యలో సర్కిల్ వస్తుంది అనమాట. ఆ సర్కిల్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఈ లైన్స్ని ఇలా చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ లైన్ నెక్స్ట్ ఈ మొత్తం ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ డ్రా చేస్తాం. మళ్ళీ డ్రా చేసి వాటిని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ మీట్ అయిందో చూసుకుని ఇక్కడ పాయింట్స్ పెట్టుకుని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాం, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఎందుకు ఇక్కడ కూడా సర్కిల్ డ్రా చేశాను అంటే ఇక్కడ నుంచి వచ్చిన అంతే కదా, ఇక్కడ ఒకటి ఉంది సర్కిల్. సో బ్యాక్ సైడ్ ఈ ఫేస్ మీద కూడా ఆ సర్కిల్ ఉంటుంది, అవునా. సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే 2 faces మధ్యలో ఒక సర్కిల్ ఉంది, ఇలా ఉంది సర్కిల్. సో అవతల కూడా 2 faces మధ్యలో సర్కిల్ ఉంటుంది, అంతే కదా, హోల్ కదా ఇది. సో అందుకే మనం ఇక్కడ 2 faces దగ్గర మళ్ళీ ఇక్కడ 2 faces దగ్గర సర్కిల్ గీస్తాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్కి మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ అడేమన్నాడు క్వశ్చన్లో, బేస్ 30 mm, హైట్ 70 mm, ఇది రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ హెచ్పి. ఇది ఏ క్వశ్చన్ కూడా మారదు. సైడ్ ఆఫ్ బేస్ పెర్పెండిక్యులర్ టు ది వీపీ, అంటే ఒక సైడ్ పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఇలా డ్రా చేయాలి. ఒకవేళ ప్యారలల్ టు వీపీ అంటే ఇలా స్కేల్ పెట్టుకుని డ్రా చేయాలి. సో పెర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఇలా ఎంత 30 mm అన్నాడు. సో కొంచెం డిస్టెన్స్ కిందకి తీసుకుని ఇంకా కిందకి తీసుకోవచ్చు 30 mm, ఎందుకంటే పైన మనకి ఇంకా ఇలా వస్తుంది కదా. సో హెక్సగాన్ అంటే అందుకోసం నేను కొంచెం కిందకి డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు హెక్సగాన్ అంటే మనం ఎంత యాంగిల్తో పెట్టి డ్రా చేయాలి, 360/6, 6 6 36 30. సో 60 degrees పెట్టుకుని మనం డ్రా చేయాలి. సో ప్రొట్రాక్టర్ తీసుకోండి. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఆ ఈ పాయింట్ కలిసేలాగా పెట్టుకుని ఇక్కడ ఈ ఎండ్ అంతా వదిలేండి. ఇక్కడ నుంచి చూడండి 0 10 20 30 40 50 60. సో 60 దగ్గర పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 10,
20, 30. ఇది 30. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా మీకు ఇంకా బాగా ఈ స్కేల్ తీసుకోవాలని ఇంకా డౌట్ ఉంటే మీరు ఏ పాయింట్ దగ్గర పెడుతున్నారు? ఈ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర పెట్టాక ఏదైతే అవతలకి ఎక్స్టెండ్ అయి ఉన్న స్కేల్ దగ్గర 0 తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. పోండి అలా అయినా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ ఇది 10, 20, 30 mm. నెక్స్ట్ ఇక్కడ కూడా 10, 20, 30, 60. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 60 mm. నెక్స్ట్ ఇది మిగిలింది ఇదే కాబట్టి కలిపేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో ఫస్ట్ నేమ్స్ పెట్టేసుకుందాం. A, B, C, D, E అండ్ F. ఇప్పుడు ఈ పైకి ప్రొజెక్ట్ చేయండి లైన్స్. ఓకే, కొంచెం క్రాస్గా ఉంది. ఎగ్జామ్లో మాత్రం ఇలా డ్రా చేయకండి. చూడండి, నాకు ఇది మీట్ అవ్వాల. మనకి రెండు ఒకే దాని మీద కలిసినట్టు కనబడాలి వాడికి. సో ఒకవేళ అలా మనకి ఎగ్జామ్లో కనబడకపోతే మార్క్స్ తీసేసే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో సరిగ్గా రాకపోతే మనం అడ్జస్ట్ చేసేసుకున్నా కూడా మ్యాక్సిమం వాడు చూడ్డం, అదంతలా గమనించడం అనమాట. సో దీన్ని అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది వాడికి. ఎగ్జామ్లో మన పేపర్ని ఎవాల్యూట్ చేసేవాడికి ఎలా కనపడాలంటే ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు వాడికి కనపడాలి. అది డైమెన్షన్స్ ఆ స్కేల్ పెట్టి మనకి చెక్ చేయడు. సో మనం చూస్తున్నప్పుడు ఓకే వంకర లేకుండా మనం గీస్తే చాలు. ఓకే, ఈ హైట్ ఎంత అన్నాడు క్వశ్చన్లో? హైట్ ఆఫ్ 70 mm. సో 70 ఇక్కడ. సో ఇవి డార్క్ చేయాలి. నెక్స్ట్ హోల్ సెంట్రలీ అంటే సెంటర్లో ఉంది. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ అన్నాడు కాబట్టి ఇక్కడే హోల్ వస్తుంది. ఒకవేళ అది పెర్పెండిక్యులర్ టు వీపీ అనకుండా ఉంటే పైన హోల్ వస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా, పైన హోల్ వస్తుంది అప్పుడు ప్యారలల్ టు వీపీ అంటే. అప్పుడు ఆ హోల్ మనం ఎక్కడ చూపించాలి, ఎందుకంటే ఇది టాప్ వ్యూ కదా. మనం పైనుంచి చూస్తున్నప్పుడు హోల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్యారలల్ టు వీపీ అంటే దాని యాక్సిస్ని. కానీ మన క్వశ్చన్లో పెర్పెండిక్యులర్ టు వీపీ అన్నాడు కాబట్టి ఆ హోల్ యొక్క యాక్సిస్ హోల్ ఇక్కడ వస్తుంది. హోల్ ఎక్కడ వస్తుంది? 70 కాబట్టి ఇదంతా 70లో సగం ఎంత? 35. సో 35 ఎక్కడ ఉంది? సో దీన్ని సెంటర్ చేసుకుని 20 mm డయామీటర్తో మనం ఒక సర్కిల్ కొట్టాలి. సో 20 mm చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm. ఎందుకు 20 mm తీసుకున్నాను? హోల్ డయామీటర్ మనకి క్వశ్చన్లో 40 mm అని ఇచ్చాడు. సో దాని రేడియస్ తీసుకోవాలి. ఇప్పుడు రేడియస్ ఎంత అంటే సర్క్యులర్తో గీసినప్పుడు రేడియస్ తీసుకోవాలి. అలా కాకుండా బౌ సర్క్యులర్ ఉంటుంది కదా, అప్పుడు డైరెక్ట్ డయామీటర్ తీసుకోవచ్చు. ఇక్కడ 40 ఇచ్చాడు కాబట్టి రేడియస్ 20 అంటే by 2 చేయాలి 20. సో ఈ 20తో ఇక్కడ పెట్టుకుని సర్కిల్ చుట్టండి. సో సర్కిల్ చుట్టాం. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ని మనం పార్ట్స్ కింద చేద్దాం. అంటే
ఇది ఒకటి పార్ట్. ఇప్పుడు నాకు ఇది నాకు ఇది కూడా పార్ట్ అవ్వాలి. ఇదంతా ఎంత 90 degrees. 90లో సగం ఎంత 45. సో 45 యాంగిల్ పెట్టుకుని ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 45 యాంగిల్ పెట్టుకుని ఇలాగా. అంటే ఇంకా పార్ట్స్ ఇంత చేసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ నుంచి 0, 40, ఈ మధ్యలో లైన్ 45. సో 45. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ సెంటర్ పాయింట్ ఈ పాయింట్ కలిసేలా పెట్టుకున్న తర్వాత 40, 45. ఓకే, దీనికి నేమ్స్ ఇచ్చుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ వేయాలి. క్వశ్చన్ నెంబర్ వేయకపోతే డ్రా చేసినా కూడా మనకి మార్క్స్ అన్నది అలొకేట్ చేయడు. ఓకే, పెట్టుకున్నాం. ఇది 1 కాబట్టి ఇది 1 అనుకుందాం. నేను ఇంకా వంకరకి గీసాను చూడండి. ఇలాగే ఎగ్జామ్లో కనపడకూడదు, వాటికి స్ట్రైట్గా ఉన్నట్టు కనపడాలి. అందుకే మనం డ్రాఫ్టర్ స్కేల్ని వాడినప్పుడు ఇలా స్ట్రైట్గా వస్తాయి. మామూలు మనం చేతితో గీసినప్పుడు ఇంత మనకి కొంచెం వంకరగా వస్తాయి. సో వాటిని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేసుకోండి. 1 ఇది 2 8 ఇది 3 7 ఈ లైన్ 6 4 ఇక్కడ 6 4 అని ఎందుకు పెట్టాను? ఇది 4 ఇక్కడ 6 రెండు ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి 6 4 5 కింద 5 అనుకుందాం. ఓకే, మనకి కావాల్సినటువంటిది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దాని డెవలప్మెంట్ గీయాలి. సో అది ఎలా గీయాలంటే ఫస్ట్ దీని యొక్క హైట్. ఓకే, మొత్తం ఎంత? ఇది డైమెన్షన్స్ కూడా ఎగ్జామ్ హాల్లో డైమెన్షన్స్ కూడా మనం స్పెసిఫై చేయాలి దేనికి దానికి. ఇలా స్పెసిఫై చేయాలి. 30. సో 30 ఇంటూ మొత్తం అన్ని 1 2 3 4 5 6. సో 30 ఇంటూ 6 ఎంత? 180. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 180 ఉండాలి టోటల్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి 180, ఇదిగో 180. ఈ హైట్ ఎంత ఉందో ఆ హైట్ ఉండాలి ఇది. నెక్స్ట్ 30తో మార్క్ చేసుకోండి. 30 మళ్ళీ ఈ 30కి ఇంకో 30 కలిపితే 60. అంటే ఇంకా 3 టేబుల్ అనమాట. 3కి మళ్ళీ 9 12 15 18 సరిపోయింది. సో ఇవన్నీ ఇక్కడ సర్కిల్ చూడండి. సర్కిల్ అనేది మనకి కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ అయి ఉంది? 2 ఫేసెస్ మధ్యలో ఉంది. సో ఒక 2 ఫేసెస్ మధ్యలో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఈ 2 ఫేసెస్ మధ్యలో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఎందుకంటే హోల్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయితే బ్యాక్ సైడ్ కూడా రావాలి కదా. సో ఇక్కడ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ 2 ఫేసెస్ ఇక్కడ 2 ఫేసెస్ మీద డ్రా చేయాలి. సో అది డ్రా చేయడానికి ఫస్ట్ సెంట్రల్ యాక్సిస్ ఎక్కడ అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది? ఇది సర్కిల్ యొక్క సెంటర్, ఇది సర్కిల్ యొక్క సెంటర్. ఓకే, సర్కిల్ యొక్క సెంటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ అన్నీ ఇక్కడ పెట్టాలి మనం. సో మనం దానికి ఎలా పెట్టచ్చు అంటే ఇది తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూడండి ఎంత ఉంది. సో మార్క్ చేసుకోండి, ఇక్కడ కూడా మార్క్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత? మార్క్ ఇట్. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎంత? సరిపోయింది, అవునా? నెక్స్ట్ ఈ డిస్టెన్స్
నెక్స్ట్ ఈ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్. ఓకే, లైన్స్ని పెద్ద చేయాలి. ఇలా ఇలా ఈ లైన్స్ అనేవి లైట్గా డ్రా చేయాలి. లైన్స్ అనేవి క్రాస్ వెళ్ళకుండా జాగ్రత్తగా డ్రా చేయండి డ్రాఫ్టర్ స్కేల్తో. నేను నార్మల్ స్కేల్తో డ్రా చేస్తున్నాను కాబట్టి కొంచెం వంకర వెళ్ళే అవకాశం ఉంది, అంతే. నెక్స్ట్ ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి లైన్స్ కొట్టాలి ఇలా. నెక్స్ట్ ఇలా. నెక్స్ట్ 1.5 నుంచి కూడా ఇలా ఇలా అండ్ ఇలా. ఓకే, ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు వీటి పేర్లు ఏంటి? ఫస్ట్ది 1 2 8 3 7 6 4 5 సేమ్ ఇక్కడ కూడా 1 2 8 అంతే కదా. ఇక్కడ ఏ అయితే పేర్లు పెట్టామో ఇక్కడ కూడా ఏ పేర్లు పెట్టండి, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. 3 7 6 అండ్ 4 5 1 అండ్ 1 ఎక్కడ మీట్ అయ్యాయి? ఇక్కడ. సో పాయింట్ చేసుకోండి. నెక్స్ట్ 2 ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ. నెక్స్ట్ 8 అండ్ 8th లైన్ ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ. నెక్స్ట్ 3 ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ. 7 మళ్ళీ ఇది 7 లైన్ కూడా 7 ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ. నెక్స్ట్ 6 లైన్ ఎక్కడ మీట్ అయింది? 6 ఇదిగో 6, సో 6. నెక్స్ట్ ఇక్కడ 6 లో మళ్ళీ 4 కూడా ఉంది, సో 4 మళ్ళీ 5 సో దీన్నంతా స్మూత్ ఫ్రీ హ్యాండ్తో కలపాలి. ఇదైతే ఫ్రీ హ్యాండ్తోనే కలపాలి, స్కేల్తో కలపకండి, సర్కిల్ కాబట్టి. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం పెట్టాలి. సో ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇక్కడ అండ్ ఇక్కడ సో కలపాలి. ఎప్పుడు కూడా డైమెన్షన్స్ అన్నవి వాడికి చెప్పాలి. సో స్కేల్తో మీరు ఇలా డ్రా చేయండి డైమెన్షన్స్. ఇదంతా ఎంత? 180. సో 180. సో మనం ఆల్రెడీ సైడ్ చెప్పాం, ఇది చెప్పాం, మరి వీడికి ఈ హైట్ కూడా తెలియాలి కదా. సో డైమెన్షన్స్ ఈ హైట్ కూడా ఇవ్వాలి. ఈ హైట్ ఎంత? 70 అన్నాం. సో 70. మరి దీని యొక్క రేడియస్ కూడా వాడికి తెలియాలి కదా. సో రేడియస్ తెలియడం కోసం ఇలా కొంచెం పెట్టి ఇలా అని ఇక్కడ చిన్న యారో మార్క్ పెట్టి R 20 అంటే రేడియస్ 20 అంతే. దిస్ ఇస్ ది రిక్వైర్డ్ డ్రాయింగ్.